అట్లాగే నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అవ్వదు. నాకేంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ. మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం. అందుకే టాటాని తెచ్చిన గట్టిగా కానీ కాళ్ళు పట్టుకుని నువ్వు వద్దు చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన. ఎందుకంటే ఆయన 5,000 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అంటున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర. సార్ అది అవ్వదు. తర్వాత ముందు ఒక మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్, సెంటర్ ఒప్పుకుంటుంది జైట్లీ గారు వాళ్ళు. అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, శ్రీనివాస్ చౌదరి గారు. లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా, మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి. 2014 నుంచి 19 వరకు విజయవాడకి ఒక 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది. నేను తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ. అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ ఎంత చేసాం మేము ప్రాంతంలో అన్ని విలేజెస్లో. అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది. ఆయన ఒక 100 ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా. ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్. అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలన్న ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు. నాకు తెలిసేప్పుడు అది ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 19 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చేసింది. నేను మొదటి నుంచి చెప్తున్నా. నేను ఆయనకి చెప్పేవాడిని, సార్ విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ, విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ. అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ ఎ రియాలిటీ. అది అవ్వదు సార్. గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు. ఇంకా చాలా ఇబ్బంది ఉంది అక్కడ. ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఎవరన్నా దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్. ముందు విజయవాడ, గుంటూరు ఇవన్నింటిని చేసుకుందాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫరెంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోసేవాళ్ళు. ఓకే, నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా, నా విజయవాడ కోసం చేసుకున్నా. ఓకే, నేను హ్యాపీ, నా విజయవాడ ప్రజలు హ్యాపీ. నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు, వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా. రెండోసారి యాంటీవీలో కూడా నన్ను గెలిపించారు. దానికోసం నేను కష్టపడుతున్నాను, ఇంకా కష్టపడతా. సో నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. సేల్ చేస్తాను. ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.